యజ్ఞంలో ఎక్కువ ఉన్నా ఇప్పుడు యజమానులు వచ్చేసి అయిపోతున్నాయి కదా. దానికి కారణం ఏంటంటే చాలా మంది కూడా కాలేజీ అమ్మాయిలు అయితేనేమి ఆదాయం కోసము ఒక ఆదాయం కోసం ప్రాస్టిట్యూషన్ చేయడం అనేది ఒక కొత్త వృత్తిలాగా తయారైంది. పాక్షిక వ్యభిచారం అనేది కొత్తగా ఒక వృత్తి అయిపోయింది ఇప్పుడు. పాక్షిక వ్యభిచారము. సో ఇది ఏంటంటే వాళ్ళు వాళ్ళ ఇష్టపూర్వకంగా కేవలము డబ్బుల కోసం మాత్రమే చేసే వ్యభిచారం. దీన్ని ఎవరు ఆపలేరు. ఇప్పుడు అమ్మాయిలు ఇష్టపూర్వకంగానే వాళ్ళకి కావాల్సినటువంటి మనీ కోసమో ఎంజాయ్మెంట్ కోసమో డబ్బులు కావాలి. మరి డబ్బులు కావాలంటే ఎవరి దగ్గర అంటే అంకుల్స్ దగ్గరే ఉండేటప్పుడు. మరి ఇప్పుడు అబ్బాయిలు కుర్రోళ్ళు అయితే ఆంటీల దగ్గర డబ్బులు ఉంటాయని ఆంటీలు కాడిపోతున్నారు. డబ్బుల గురించే జరుగుతున్నాయి కొంతమంది. ఇది వాస్తవం జరుగుతుంది. వాస్తవానికి ఆంటీస్ ఏంటంటే అంకుల్స్ వాళ్ళ దగ్గర ఉంటారు కదా, వాళ్ళ పాటికి వాళ్ళు బిజీగా ఉంటారు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇంకా పట్టించుకోరు కదా. మీరు అనేది కూడా నేను మార్చాలి. అదేంటంటే ఇందాక చెప్పలేదు, అప్పుడు మీరు రాలేదు. కోరికలు అనేవి కొంతమందికి ఎక్కువ ఉంటాయి, కొంతమందికి తక్కువ ఉంటాయి. ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు చేసే పనులు అవి. అందరూ కూడా అలా ఉండరండి, అది పొరపాటు మాట మీరు అన్నది. ఎవరో రేర్ కేసెస్. అది కూడా ఖచ్చితంగా కూడా మనీ జెంట్స్ ప్రాస్టిట్యూషన్ కూడా తయారైంది కదా ఈ మధ్య అంటారు. కాల్ బాయ్స్ అని యాప్ ఉంది, మగవాళ్ళని కూడా బుక్ చేసుకుంటారంట. కాల్ బాయ్స్ కూడా బుక్ చేసుకుంటున్నారు. వాళ్ళని బుక్ చేసుకొని వాళ్ళకి డబ్బులు ఇస్తారట. ఇదివరకు అనేవాళ్ళు ఇక్కడ ఈ ఫిలిం నగర్ దగ్గర తిరుగుతుంటే రాత్రిపూట 9 అంటే కార్లలో ఆంటీలు తిరిగేవాళ్ళంట. అక్కడ ఎవరైనా నడుస్తుంటే మనిషిని పట్టుకొని కారు లోపల లాక్కునే వాళ్ళంట. లాక్కొని తీసుకెళ్లి ఫుల్ ఎంజాయ్ చేసి అయిన తర్వాత వాటి చేతితో డబ్బులు పెట్టి బయట నెట్టేసేవాడు. వాడిక అంతే. అలా అమ్మాయిలు ఆంటీలు అబ్బాయిలు వాడుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని చెప్తారు. ఈ కథలా చెప్పేవాళ్ళు. మరి నిజమా వాస్తవం అనేది అబద్ధం అని తెలియదు. ఇది వాస్తవమే అని అంటారు. దీనికి క్లియర్ 90% వాస్తవమని అంటారు. ఇది ప్రకృతి సహజము, తప్పు కాదు అని గమనించాలి. ప్రకృతి సహజము. ఆకలి అనేటువంటిది మనిషికి అనేక రకాల ఆకలి ఉంటాయి. కేవలం భోజనం చేయడం ఒకటే ఆకలి కాదు. శారీరక వాంఛలు కూడా ఒక ప్రకృతి సిద్ధమేది. దాన్ని కూడా తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ఎలా తీర్చుకోవాలంటే తప్పదు. ఇంకా దాన్ని తీర్చుకునే విధంగా వాళ్ళు తీర్చుకుంటారు. ఇంట్లో భోజనం దొరకకపోతే ఖచ్చితంగా హోటల్లో తినాల్సి వస్తుంది. దానివల్ల ఇవి జరుగుతున్నాయి. దీనివల్ల ఏంటంటే ఇట్లా రహస్యంగా కొన్ని జరగటం వల్ల అనుకోని రోగాలు రావటం. రోగాలు వస్తాయని కదా, ఇప్పుడు రోగాలు వస్తాయని అఫీషియల్ గా వ్యభిచార గృహాలు పెట్టమంటున్నాం. ఆ అవసరం రాకుండా ఉండడానికే అఫీషియల్ గా కనుక పెడితే అట్లీస్ట్ మగవాళ్ళు కొంచెం తగ్గుతారు కదా, అటు వెళ్ళిపోతారు.